హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చింతపండు రసం ఎలా పెట్టుకుందామో చూసేద్దాం. ఫస్ట్ చింతపండు అనేది 20 minutes నానబెట్టుకున్న చింతపండు అనేది మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు, 2 స్పూన్స్ సాల్ట్, ఇంకా 2 స్పూన్స్ కారం అనేది వేసుకోవాలండి. అది వేసుకున్న తర్వాత మొత్తం తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత అది అనేది ఇట్లా కలర్ చేంజ్ అయిపోవాలండి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 4-5 ఎండుమిర్చి ఉంటాయి కదండి, అవి కూడా వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా కలర్ అనేది చేంజ్ కావాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక 5 minutes తిప్పేసుకుందాం. కలర్ చేంజ్ కావాలండి. ఫస్ట్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇది తీసుకొని ఆ చింతపండు వాటర్లో వేసేసుకోవాలండి. చింతపండు వాటర్లో వేసేసుకున్న తర్వాత ఇది తాలింపు అనేది బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత చింతపండుకి అసలుకి ఈ రసంకి మెయిన్ ఐటమ్ ఇదండి, జీలకర్ర, తెల్లగడ్డ. ఈ 2 ఐటమ్స్ బాగా దంచేసుకున్న తర్వాత మనము ఆ చింతపండు రసంని స్టవ్ వెలిగించేసి పెట్టేద్దాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ కలర్ఫుల్లో ఇది దంచేసుకున్న దాంట్లో ఐటమ్ని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అది కూడా బాగా దానికి పట్టేలాగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత మూత అనేది పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 20-30 minutes బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. మళ్ళీ ఒక 5 minutesలో మనము చూసుకుందామండి ఎలా వచ్చిందో చూసుకొని అది కూడా తిప్పేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక మూత అనేది పెట్టుకున్న తర్వాత ఒక 20 minutes అయినాక రసం అనేది ఇలా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీరు ఇంట్లో రెడీ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.